ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామములో వందనాలు చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధన కదాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమదేశ కృపాదేవ దయాలరాజు నీకు వందనాలు తండ్రి. అయ్యా కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నాను. నీవు మాట్లాడుతున్న రక్షితకో ఆయన తరపు వాక్యం ద్వారా తండ్రి ఎవరితో ఏ రీతిగా మాట్లాడుకోవచ్చునో అలా మాట్లాడుకొని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్స్ ఆఫ్ లైఫ్ పాటల పుస్తకం నుంచి ఊరుకో నా ప్రాణం అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, హానుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెలుక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా, నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రమ్మున నిశ్చింతగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదట నిశ్చయానికి వందనాలు తండ్రి. తను ఇంతవరకు తండ్రి మనందరూ తండ్రి సుజలపరిచి తండ్రి కాపాడుతండి, భద్రపరుస్తారు, స్థిరపరిచి తండ్రి. ఎక్కడు హానికల్లో తండ్రి మీరు తండ్రి మన స్థిరపరిచి వందనాలు ఇచ్చా. కొద్దిసేపు తండ్రి మన శ్రమను తండ్రి నీ వాక్యం ధ్యానిస్తున్న తండ్రి, మీరు మాతో మాట్లాడడం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు తండ్రి మాతో తండ్రి ఏ రీతిలో తండ్రి మాట్లాడగలుగుతున్నారు తండ్రి, మీరు తండ్రి మాతో మాట్లాడడం ప్రార్థిస్తూ నీ స్వరాన్ని తండ్రి మేము వినుటకు తండ్రి మీరు తండ్రి మాకు సహాయం తెచ్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు మనకి ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం. అందరినీ కలిసి దేవుణ్ణి క్లుప్తంగా ధ్యానిద్దాం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. హల్లెలూయా. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధం చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, దేవుడు నేను ఇత్తడి ప్రాకారముగా అంటే బలమైన శక్తితో ఈరోజు దేవుడు నింపిపోతున్నాడు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడైందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును. హల్లెలూయా. ఈరోజు సాతాను నేను ఏ కాడిలో అంటే నీకు అనారోగ్యంతో కావచ్చు, అప్పుల సమస్యలతో కావచ్చు, ఏ సమస్య ద్వారా ఇబ్బంది కలగజేస్తున్నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, వారు నీ మీద యుద్ధం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేయదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, దేవుని యందు భయభక్తులు జీవిస్తావో, నీ విశ్వాసం నువ్వు పెంచుకోగలుగుతావు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సాతాను నీ మీద వేసే దాడుల నుంచి నేను నిన్ను కాపాడబోతున్నాను, నేను నీకు తోడే ఉండబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను బలమైన శక్తితో దేవుడు నింపబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఏ సమస్య అయినా, ఏ ఇబ్బందులు నీకు అవరోధాలు కలగజేస్తుందా, నీకు వేదన కలగజేస్తుందా, నీకు బాధ కలగజేస్తుందా, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నీకు ఈరోజు తోడై ఉంటాను దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుటకు ఆయన నీకు తోడై ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ బంధకంలో బాధపడుతున్నా ప్రియమైన దేవుని సోదరి సోదరుడా, అనారోగ్యమా, అప్పుల సమస్య, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నిన్ను విడిపించుటకు దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు ఎందుకు సాయం చేస్తుందంటే నీ బాధల నుంచి, నీ అనారోగ్యం నుంచి, నీ అప్పుల సమస్యల నుంచి, నీ వేదన నుంచి ఆయన నిన్ను విడిపించుటకే నీకు ఈరోజు తోడై ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు ఎందుకు తోడై ఉన్నానంటే నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుటకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాత్రం నీకు వందనాలు. ఇంతో వాక్యం ద్వారా తండ్రి మాత్రం వాక్యం వందనాలు ఇచ్చే వాక్యం తండ్రి ఒక నాటి వృక్షం ఫలింప తండ్రి ఎంతో మందికి తండ్రి వాక్యం తండ్రి ఆధునంగా మార్చబడింది కానీ ప్రార్థిస్తుంది తండ్రి. మీరు తండ్రి మమ్మల్ని విడిపించుటకు తండ్రి మాకు సాయం చేస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మాకు తోడై ఉంటుంది నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఏ సమస్య అయినా తండ్రి అసలు ఏసునామములో తండ్రి ఈరోజు తండ్రి ఏసునామములో తండ్రి విడిపింపబడంగా కానీ ప్రార్థిస్తాం తండ్రి. మీరు తండ్రి వారి తండ్రి ఆపదలను తండ్రి వారి కృంగిపోయిన సమయంలో తండ్రి వారి తండ్రి మీరు తండ్రి ఆదరించడంగా కానీ ప్రార్థిస్తుంది తండ్రి. వారికి తండ్రి మీ సహాయం తండ్రి మీరు తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీరు తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి వారితో మాకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యం తండ్రి అనేక మందికి తండ్రి ఆదరణ మార్చుకొని ప్రార్థిస్తూ అసలు నేర్చుకున్నప్పుడే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.